మన సక్సెస్ కోసం మనం అడుగులు వేయడానికి ముందడుగు వేస్తా ఉన్నాము. ఎప్పుడంటే ఒక్కసారి విభజన జరుగుతుంది అంటే అక్కడ సక్సెస్ అనేది మనం ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంది అని అర్థం. సో బలరాం గారికి కూడా నేను ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి రోజుని ఎంచుకున్నారు. సో ఏకాదశి రోజు చాలా పవిత్రమైన దినం. సో చాలా మంచి బ్రహ్మాండమైన సక్సెస్ మీ అందరికి రావాలి. ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. సో మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలి అది వెస్టీజ్ లో. సో మీరు అనుకున్న పిన్నును సాధించాలి. మీరు అనుకున్న డబ్బును మీరు పొందాలి వెస్టీజ్ నుంచి. మీ డ్రీమ్ లైఫ్ ని, డ్రీమ్ కార్ ను మీరు సొంతం చేసుకోవాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని పాదాలు పట్టుకుని వేడుకుంటాను. సో మిత్రులారా, జీవితంలో ఒక వ్యక్తి ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలి అంటే ఒక సుదీర్ఘమైన అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వెస్టీజ్ ఆపర్చునిటీ. 5 సంవత్సరాల ముందు ఈ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఏం చేయాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎవరికి ఏం ఆన్సర్ ఇయ్యాలో తెలీదు, ఎవరికి ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఏ విధంగా నేను సమర్థించాలో కూడా నాకు తెలియదు. సో అట్లాంటప్పుడే ఒక డిసిషన్ తీసుకొని కొన్ని డ్రీమ్స్ రాసుకొని మాతో ఎందుకు కాదు అనొక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేస్తూ వచ్చాను. సో కొన్ని నెలలు విజయం కంటే కూడా పరాజయాన్నే చూశాను. 10 మందికి పోయి ప్లాన్ చెప్తే ఒక్కడన్నా రాడా అంటే ఆ ఒక్కడు కూడా రాకుండా పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి మా జీవితంలో. సో అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాము. ఈరోజు ఘన విజయాన్ని సాధించుకున్నాము. ఈరోజు లైఫ్ లో ఇది లేదు అన్నట్టుగా మేము ఈరోజు లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ముందు వెళ్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట మీకు చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు మీరు కూడా ఇదే ఆలోచనలో ఉంటారు. అరే లైఫ్ బాగుపడితే బాగుంటది అనే ఆలోచన ఉంటది. కానీ దానికోసం ఇది నేను చేసే పని కరెక్టా కాదా అని ఒక సందిగ్ధంలో మీరు ఉండిపోయి ఉంటారు. సో మీ ముందు నిలువెత్తు నిదర్శనంగా మేము నిలబడి ఉన్నాము. నేనైతేనేమి, పురుషోత్తం దాసు సార్ అయితేనేమి, ఈరోజు సహా లీడర్స్ అయితేనేమి, ఈరోజు మా జీవితంలో లేనంటూ లేకుండా సంపాదించుకొని మీ ముందు నిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఒక మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో మీరు కూడా ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం వైపు మీరు అడుగులు వేయడానికి ఆస్కారం ఉన్నది. ఇందాక మనకు శ్రీనివాస్ గౌడ్ సార్ మాట్లాడుతున్నట్టుగా బలరాం సార్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ సార్ కావచ్చు, తర్వాత గట్టయ్య సార్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా మన మన గృహప్రవేశాన్ని చూసిన తర్వాత డిసైడ్ అయి పనిచేసిన వ్యక్తులు. అంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ శ్రీనివాస్ గౌడ్ సార్ మాట్లాడుతూనే ఉన్నారు, నిజంగా ఇల్లుందా, నిజంగా అంత పెద్ద ఇల్లుందా అంటే అది సార్కి వచ్చిన డౌట్ కాదు. నేను ఇన్విటేషన్ పెడితే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా అదే ఉద్దేశంతో వచ్చారు. నిజంగా శ్రీనివాస్ సారు ఇంత పెద్ద ఇల్లు కొన్నాడా, ఏది సినిమా థియేటర్ ఉందా వాళ్ళ ఇంట్లో, చూసొద్దాం పార్రా, చూసొద్దాం ఏమైతుందో చూద్దాం. ఇంతమందికి ఇంకొంతమంది జూమ్ లో మాట్లాడుతున్నారు, ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది పోతే ఈయన భూయ నుంచి పెడతాడు, తినొద్దాం పార్రా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పోతే ఫుడ్ ఆడ పెడతాడు ఈయన, చూద్దాం పండి డబ్బులు వస్తున్నాయి అన్నాడు కదా అని. కానీ మిత్రులారా, 2 రోజులలో 12,60,000 రూపాయలు ఖర్చు పెట్టా. వచ్చిన వ్యక్తులకి అన్న ప్రసాదం కోసమే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టా. ఒకసారి ఆలోచించండి, 12 లక్షలు ఉంటే ఈరోజు మితికించుకుంటారు చాలా మంది. నేను కూడా ఏదో క్రౌన్ అండ్ అబో, యూసిడి అండ్ అబో అని పిలిపించుకొని వాళ్ళకే భోజనం పెట్టి 2 లక్షల ఖర్చు వేసుకొని మిగతా 10 లక్షలు దాచుకోవచ్చు. కానీ ఎందుకు అయినా అన్ని డబ్బులు ఖర్చు అయినా సరే ఫంక్షన్ చేయాల్సి వచ్చి చేసినా అంటే ఇప్పుడు మీరు ఎట్లా డిసైడ్ అవుతారు, మీకు ఎవరు మోటివేట్ చేస్తారు? సో మీరు ఇంకా బలంగా పని చేయాలని మీకు ఒక పునాది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము. సో ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా వెస్టీజ్ని దినదిన అభివృద్ధిగా సాగుతా ఉంది. సో సాగడంతో పాటుగా చూడండి, ఈరోజు మీరు నిన్న మొన్నటి వరకు విక్టోరియా స్ట్రీమ్ లో ఉన్నారు. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త జూమ్ తీసుకొని ఈరోజు మళ్ళీ మనం పునర్ప్రారంభం చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఇంకా కొంతమంది లీడర్లు డెవలప్ అయిపోతారు, ఇంకా కొంతమంది డబ్బులు సంపాదించే వాళ్ళు తయారవుతారు. సో అట్లా మన బిజినెస్ ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది.
సో, రీసెంట్‌గా నేను పిట్లం వెళ్ళాను. పిట్లంలో నాకు శుభ్రత్ కలిసారు నిజామాబాద్ నుంచి. సో, మనవాడితో మాట్లాడాను చాలా ఎక్కువ సేపు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెక్స్ట్ బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది అంటే, ఆయన గూడా ఇంకొక జూమ్ సెపరేట్ జేయొచ్చు. సో, చాలా మంది లీడర్స్ ఉన్నారింకా. వాళ్ళు గూడా సెపరేట్‌గా జూమ్ రెడీ జేయొచ్చు. ఇక్కడ పట్టెం రాజు గారున్నారు. సో, ఆయన జూమ్ సెపరేట్ చేసే ఆస్కారం ఉంది. సో, ఇక్కడ మనం ఎంత ఎక్కువ పని చేసుకుంటూ పోతే, ఎంత తొందరగా మనం ముందుకెళ్తే, ఎంత తొందరగా మన పిన్ను మారితే, సో, మనకు గూడా లీడర్‌షిప్‌ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో, అందులో భాగంగా ఈరోజు నిజంగా మరొక్కసారి బలరాం గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మీరు తీసుకున్న ఈ జూమ్ ద్వారా చాలా మంది జీవితాలు మారాలి. చాలా మంది దినదిన అభివృద్ధి జరగాలి. చాలా మంది బిజినెస్‌లో సక్సెస్‌ని సాధించాలని జెప్పి మీ అందరికీ గూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కోరుకుంటూ, సో, ఈ జూమ్‌ని విజయవంతంగా ఈరోజు జూమ్‌లో 43 మందున్నారు. ఈ జూమ్ చాలా తొందరగా వందల మందికి పెరుగుతూ, ఇంకా 2 జూమ్‌లు సెపరేట్‌గా అయిపోతూ మరింత సక్సెస్ తీసుకోవాలని జెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, నేను గూడా ఒకప్పుడు 6 వ్యక్తులతో జూమ్ స్టార్ట్ చేశాను. ఈరోజు మీరు 43 మందితో జూమ్ స్టార్ట్ చేశారు. 6 మందితో స్టార్ట్ చేస్తే అందులో ముగ్గురు పడుకునేవాళ్ళు, ముగ్గురు లేచి కూర్చునేవాళ్ళు. పరిస్థితి చూడండి. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈరోజు సుమారుగా ఎన్ని జూములు స్టార్ట్ అయితున్నాయో, ఎన్ని జూములు ప్లే అవుతున్నాయో నాకు గూడా తెలీదు. ఎవరు ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తున్నాము. ఎవరు లింక్ పంపిస్తే వాళ్ళ దగ్గర వెళ్లి మాట్లాడేసి వస్తా ఉన్నాం. కానీ లెక్కలు లేవు. అన్ని జూములు అయిపోతున్నాయి. ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయ్యాను. ఈరోజు సుమారుగా 5,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. చూడండి భగవంతుడికి ఇంకేం కోరుకుంటాం. నేను భగవంతుడికి రోజు ఒక్కటే నమస్కారం చేస్తా. నేను ఒక మసీద్ కనిపించింది, అదే దండం పెడతా. ఒక చర్చ్ కనిపించింది, అదే దండం పెడతా. ఒక మందిర్ కనిపించింది, అదే దండం పెడతా. భగవంతుడా ఇంత గొప్ప అవకాశం మాకిచ్చినావు. ఇన్ని లక్షల మంది జీవితాన్ని మార్చే భాగ్యం మాకు కలిగింది. సో, నేనొక్కటే ప్రార్థిస్తా. నేను ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి బిజినెస్ అర్థం కావాలి. నేను ఎవరికి బిజినెస్ ప్లాన్ చెప్పినా నెలకి రూ. 50,000 వాళ్ళ అకౌంట్‌లో ఉండాలి. అట్లనే వాళ్ళని దీవించు. ఎందుకంటే ఈరోజు భగవంతుడు మొక్కి పని చేస్తూ వెళ్ళిపోయినాం. ఇయాల అన్నీ సంపాదించుకోగలిగినాం. వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ, ఒక వెహికల్ లాగా మేము సక్సెస్ తీసుకొని ఈరోజు ఇంత బ్రహ్మాండమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. సో, మీ అందరికి గూడా నేనొకటే చెప్తా. నిస్వార్థమైన కోరిక కోరండి. భగవంతుడు ఎప్పుడు మీ వెంటనే తిరుగుతాడు. నాకే గావాలా, నాకే గావాలా, నాకే గావాలా. అది అందులో స్వార్థం ఎక్కువున్నది. సో, నిస్వార్థమైన కోరికల వల్ల మీ మీ కోరికలు, మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. సో, మేమైతే అలానే ముందుకు వెళ్తా ఉన్నాం. మీరు గూడా అలానే ముందుకు నడవాలా. కొన్ని లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ మీ అండర్‌లో రావాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ, మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జూమ్‌ని చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగించాలని జెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ, సో, ఆహ్, మీరు చాలా తొందరగా పిన్ మారాలని, సో, చాలా పెద్ద బిజినెస్ వైపు మనం అడుగులు వేయాలని జెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్. గో క్రౌన్, గో డీసీడీ. థాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు బలరాం గారు. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మార్నింగ్ వచ్చి మాకు ఇంత మంచి విషెస్ చెప్పారు. మీ నోటి నుంచి మా పేరు గూడా పిలుచుకున్నందుకు మాకు అదృష్టం జరిగింది సార్ ఈరోజు నిజంగా ఈ పండుగ రోజు. ఈ ఏకాదశి మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు మేము మంచి పిన్నులతోటి, ఉన్నతమైన పిన్నులతోటి, మంచి ఇన్‌కమ్ తోటి మీకు కనిపిస్తాం సార్ ఖచ్చితంగా. ఆహ్, థాంక్ యూ సార్. మేడంకు మీకు వెరీ థాంక్ యూ. మేము థాంక్‌ఫుల్‌గా ఉంటాం సార్. ఎప్పుడు పిలిచినా గూడా ఫ్యూచర్‌లో గూడా మాకు అవసరమైనప్పుడు మీరు మీ సజెషన్, మీ గైడెన్స్ ఖచ్చితంగా మాకు అవసరం సార్. మీకు మిమ్మల్ని పిలుస్తానే ఉంటాము. మీరు వచ్చి మాకు గైడెన్స్, మోటివేషన్ ఇవ్వాలి సార్. మీరే మాకు ఇన్‌స్పైర్ సార్ నిజంగా. ఇది మీ ఇది మాటలు నా కనెక్ట్ అయ్యి, మీ ఇల్లు జూసి, మీ మీ బలరాం సార్. సినిమా థియేటర్ జూసి మేము నిజంగా కనెక్ట్ అయ్యాము. రియల్లీ సార్ హార్ట్ నుంచి చెప్తున్నాను. నేను మీ గృహప్రవేశానికి గూడా వచ్చాము. సార్ వాళ్ళు, మేము. తర్వాత మీరు ఇన్వైట్ చేసినప్పుడు మధు సార్ వాళ్ళతోని, సమతా మేడం వాళ్ళతోటి గూడా మీరు మాకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మా అదృష్టం సార్ ఆ రోజు. ఒక
రోజు మొత్తం మీతో స్పెండ్ చేసాం సార్. అవన్నీ మాకు జ్ఞాపకాలు ఉంటాయి సార్. ఆ జ్ఞాపకాలే మోటివేషన్ అవుతుంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. నిజంగా ఐ థ్యాంక్ యూ విష్ వెరీ యూ మచ్ ఆల్ ది సార్. బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ వడ్డేమన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకెవరితోనో Thank you so much, sir. Thank you so much. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, Thank కొన్ని you. కాల్స్ తీసుకుందాము. శ్రీనివాస్ సార్, మీరు మాట్లాడతారా సార్? మాట్లాడండి సార్, మీరు కాల్ తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్. సో నేను ఇప్పుడు కొన్ని కాల్స్ తీసుకుంటాను.